ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ లక్షణాలు ఉంటే అది అబ్యూజ్ అని అంటారు. మిమ్మల్ని అతిగా ఫోన్ చూసుకుంటున్నాడా అతను, మీరు పక్కన ఉంటే కూడా టీవీ చూస్తున్నాడా, ఇంకేం చేస్తున్నాడా అంటే మీరు లెక్క చేయట్లేదని రాస్తారు. సగం జీవితాలు అలా, ఎక్కువ జీవితాలు అలాగే ఉంటాయి. సో అవతల మనిషిని ఎక్స్పెక్ట్ చేసే బదులు మనని మనం సమాధాన పరుచుకొని మన స్ట్రెంగ్త్ని మనం బయటకు తీయడం అనే ఒక ఇది పెట్టుకుంటే బహుశా చాలా వాటికి పరిష్కారం కాదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్. అంతే లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతున్నాం. మీరు అన్నారు ఒక పాయింట్, ఎదుటివాళ్ళు అనే మాటల గురించి ఆలోచిస్తూ టైం గడిపేస్తున్నాం, అలాగే అయిపోతుంది నిజంగానే. సగం లైఫ్ అది దానికే వెళ్ళిపోతుంది. నిద్రలో ఉండట్లేదు, వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, వాడు నన్ను ఏమన్నాడు, ఇవే ఆలోచిస్తున్నారు. అవును, అదే అంట. దాని బదులు నీ స్కిల్ ఏంటో తెలుసుకో, కొత్త విషయాలు నేర్చుకో. ఎప్పుడైతే కొత్త నేర్చుకున్నావో మైండ్ యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే యాక్టివ్ అయిందో క్రియేటివ్గా థింక్ చేయగలుగుతావు. అప్పుడు నీ పని నువ్వు బాగా చేసుకోగలుగుతావు. పిల్లల్లో కూడా అది ఎక్కువైపోయింది ఈ మధ్యన. నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాన్ని తగ్గించాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా అది ఉంటుంది. వాడిని మార్చేస్తానంటది, లేకపోతే దీన్ని మార్చేస్తానండి. ఎందుకు మారుస్తావు? అసలు మారుతారా వాళ్ళు? నువ్వు మారకుండా వాళ్ళు మారరు. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకుంటే అప్పుడు ఇవన్నీ కాస్త నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి? అవతల మనిషి ఇవన్నీ చేస్తున్నాడు, బయట కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే బయటకి ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నాడు, టైం ఇవ్వట్లేదు, అటెన్షన్ ఇవ్వట్లేదు, నువ్వు ఏం చేయాలి ఆ టైంలో? అది వెరీ గుడ్. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తూ ఉంటే మనం చేసే పని మనం చేయలేం. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ అయ్యావో అప్పుడు వాడు భయపడతాడు. అమ్మో ఇది స్ట్రాంగ్ అయిపోతుంది, తన పనులు తను చేసుకుంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు, అప్పుడు ఇటు నుంచి వస్తాడు. అప్పుడు ఇక్కడి నుంచి బుజ్జగించడం, మాట్లాడడం, చేయటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాడిని పట్టించుకున్నంతసేపు నీ స్కిల్స్ తెలియవు, నువ్వు అసలు ఏంటో తెలియదు.